నేడు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. భూసేకరణ, పరిహారం పంపిణీపై సీఎం ఫోకస్ పెట్టారు. పెండింగ్ భూసేకరణ వేగంగా పూర్తి చేయడంపై చర్చించనున్నారు. ఇప్పటికే భూసేకరణకు 5,000 కోట్లు కేటాయించారు. తొలి విడతగా 2,782 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు 566 కోట్లు చెల్లించారు. వివిధ దశల్లో మరో 1,000 కోట్ల పరిహారం పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. నెట్టెంపాడు, భీమా, సీతారామ ప్రాజెక్టులపైన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. నేడు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. భూసేకరణ, పరిహారం పంపిణీపై సీఎం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. పెండింగ్ భూసేకరణ వేగంగా పూర్తి చేయడంపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్. శ్రీజ, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఫస్ట్ భూసేకరణ, వాటి పరిహారం పైన సీఎం సమీక్ష నిర్వహించినారు. దీనికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తంగా ఓవరాల్ గా ఇప్పటికైతే సమీక్ష చేసిన దాని ప్రకారం ఇప్పటికీ భూసేకరణకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో తొలి విడతగా 2,782 కోట్లు విడుదల చేశారు. ఇందులోంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు దాదాపు 566 కోట్లు చెల్లింపులు వివిధ దశలో జరిగినట్టు తెలుస్తుంది. వివిధ దశలో మరో 1,000 కోట్ల పరిహారం ఉంది. ఇది ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులు, దీంతో పాటు నెట్టెంపాడు, భీమా, సీతారాం ప్రాజెక్టుల పైన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీటన్నిటి మీద కూడా సమీక్ష జరపనున్నారు రేవంత్ రెడ్డి. ఈ సమీక్షలో ప్రధానంగా ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తొందరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. మరి దాదాపుగా కాంగ్రెస్ కోసం ఏర్పడి సగం సమయం గడిచిపోయి 3వ సంవత్సరంలో కూడా పూర్తి చేసుకొని 4వ సంవత్సరం అడుగుపెట్టే సమయం దగ్గరకు వచ్చింది. దీంతో మిగిలిన ఉన్న తక్కువ కాలంలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి తమ క్రెడిట్లు వేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన సమస్య ఏదైతే ఉందో భూసేకరణ, దానికి అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆ భూసేకరణ తర్వాత ప్రాజెక్టుల వేగాన్ని పెంచి ఓవరాల్ వీళ్ళు ఎలక్షన్లకు పోయే సమయం నాటికి ఈ ప్రాజెక్టుల పురోగతిని ముందులో పెట్టాలి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఈ ప్రాజెక్టుల పురోగతితో ఓట్లు అడగాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టులను కొంత ప్రాజెక్టుల పనిలో కొంత పరిగెత్తించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. శ్రీగా, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.